వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని జాన్కంపేట గ్రామంలో గల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలి వద్ద పార్టీ శ్రేణులు కలిసి మిఠాయిలు పంచుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్, సీనియర్ నేత రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జై తెలంగాణ. ఈరోజు మన ఎడపల్లి మండల్ జాన్కంపేట గ్రామంలో మన గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా మా టీఆర్ఎస్ పార్టీ జాన్కంపేట గ్రామ మన టీఆర్ఎస్ కార్యకర్తలు, మన ప్రజలు అందరూ కూడా మన కేసీఆర్ గారిని హృదయపూర్వకంగా మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన గౌరవనీయులు మన కేసీఆర్ గారి చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏదైనా మన ప్రజల హృదయాల్లో ఉండేటట్టు మన గౌరవనీయులు కేసీఆర్ గారు చేసినటువంటి దాత మన తెలంగాణ ముఖ్యమంత్రి గాంధీ గారికి మన 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.